ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. గత 3-4 ఇయర్స్ ఇక గణాంకాలు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ర్యాష్ డ్రైవింగ్ వల్ల, ఓవర్ స్పీడు, అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించడం జరిగింది. దానిలో ఈ మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నట్లు కూడా గణాంకాలు చెప్తున్నవి. అలాగే 71% వరకు ఈ ఎవరైతే దురుసుగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడిపినందువల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి, చనిపోవడాలు జరుగుతున్నాయి. అలాగే ఇంజురీస్ కూడా ఏర్పడడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ సిపి సార్ శ్రీ శంకాపత బాక్షి ఐపీఎస్ గారు, మన కమిషనర్ గారు 3 స్పీడ్ లేజర్ గన్స్ ట్రాఫిక్ విభాగానికి తెప్పించి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ స్పీడ్ లేజర్ గన్స్ కూడాను మన హైవే అండ్ మన బీచ్ రోడ్లో కూడాను ఈ స్పీడ్ లేజర్ గన్స్ ద్వారా ఎవరైతే అతి జాగ్రత్తగా, అలాగే నాన్ వేరింగ్ హెల్మెట్, అలాగే పిలియన్ రైడర్ నాన్ వేరింగ్ హెల్మెట్స్, అలాగే తర్వాతను ఓవర్ స్పీడు, అలాగే తర్వాతను ఎగెనిస్ట్ వన్ వే, 5 ఏవైతే వైలేషన్స్ ఉన్నాయో ఈ స్పీడ్ లేజర్ గన్స్ ద్వారా మరి గుర్తించడం జరుగుతుంది. దాని మీదను ఎవరైతే ఈ ర్యాష్గా వెళ్ళిన వాళ్ళ మీద వాళ్ళ తాలూకా ఈ ర్యాష్నెస్ కూడాను దానిలో నోట్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్పీడ్ లేజర్ గన్స్ ద్వారా మరి ఈ ఏవైతే రోడ్ యాక్సిడెంట్స్ నియంత్రించే ఉద్దేశంతో, రోడ్ యాక్సిడెంట్లు తగ్గించే ఉద్దేశంతో మరి వీటిని స్పీడ్ లేజర్ గన్స్ మరి వాడడం జరుగుతుంది. దీనిలో మనకి యాక్చువల్గా ఏంటంటే, అలాగే ఈ ఏరియాస్ని బట్టి కూడాను తర్వాతను దీనిలో ఏది మన ఈ మ్యాక్సిమం స్పీడ్ ఏదైతే పరిమితి ఏదైతే ఉందో ఆ పరిమితికి బోర్డులు కూడా పెట్టడం జరిగింది. ఈ మర్రిపాలెం నుండి కోరమండపాలెం వరకు 50 కిలోమీటర్ స్పీడ్ పెర్ అవర్ స్పీడు, తర్వాత కోరమండపాలెం టు కొమ్మాది వరకు 40 కిలోమీటర్ల పెర్ అవర్ స్పీడు, కొమ్మాది టు ఆనందపురం వరకు 50 కిలోమీటర్స్ పెర్ అవర్ స్పీడు, అలాగే రాజాపులావు నుండి పినగాడి జంక్షన్ వరకును. ఇది ఒక గతంలో అయితే 60 ఉండేది, ఇప్పుడు ఇది 70 చేయడం జరిగింది కదా, ఎందుకంటే నేషనల్ హైవే 16 కాబట్టి. అలాగే తర్వాతను ఈ మోపాడు నుండి ఆర్కే టౌన్షిప్ గెడ్డపేట బస్ స్టాప్ దగ్గర నుండి ఇది NH 26 రోడ్, ఇది వేగ పరిమితి స్పీడ్ లిమిట్స్ 60 కిలోమీటర్స్ పెట్టడం జరిగింది. అలాగే తర్వాత షిప్పింగ్ హార్బర్ టు భీముల వరకు కూడాను 40 కిలోమీటర్ల స్పీడు పెర్మిట్ చేయడం జరిగింది. అలాగే పెందుర్తి నుండి బాజీ జంక్షన్ వరకు 50 కిలోమీటర్స్, హనుమంతవాక నుండి అడివారం వరకు 50 కిలోమీటర్స్ పెర్ అవర్ స్పీడు, అలాగే అడివారం నుండి వేపగుంట వరకు 40 కిలోమీటర్స్, అలాగే బాజీ జంక్షన్ నుండి కంచరపాలెం మెట్టు వరకు 40 కిలోమీటర్ స్పీడు నియమించడం జరిగింది. అలాగే కాన్వెంట్ జంక్షన్ నుండి శీలానార్ వరకు 50 కిలోమీటర్స్, అలాగే ఇతర అన్ని మున్సిపల్ రోడ్లలో కూడాను 40 కిలోమీటర్ స్పీడు పెర్మిట్ చేయడమైంది. అలాగే తర్వాత ఏదైతే ఈ సైనేజ్ బోర్డులు కూడా పెట్టడం జరిగింది కన్నా. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పూర్తిగా కంప్లీట్గా ఈ ఏవైతే గణాంకాలు గట్రా చూసినట్లయితే మాత్రము తర్వాత దీనిలో ఎక్కువగా మన టూ వీలర్ రోడ్ యాక్సిడెంట్లే ఎక్కువగా ఉన్నాయి. అలాగే మిగతా వెహికల్ కూడాను 4 వీలర్స్కి వచ్చేటట్టు కార్లు కానీ, తర్వాత హెవీ వెహికల్స్ కూడాను ఉన్నప్పటికి కూడాను, ఎస్పెషల్లీ ఈ 2 వీలర్స్ మాత్రం కొద్దిగా హెవీ స్పీడ్గా వెళ్ళినందువల్ల దీనిలో చనిపోవడాలు, అలాగే ఇంజురీస్ ఏర్పడడం కూడా జరుగుతున్నందున దాని మీద మరి ఈ స్పీడ్గా లేజర్ గన్స్ ద్వారా ఈ వాళ్ళ తాలూకా
వైలేషన్స్ కూడాను వైలేషన్స్ కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. దాని మీదను ఏదైతే మన చలానాస్ ఉన్నాయో ఆ చలానాస్ కూడాను రైజ్ చేయడం జరుగుతుంది.